అండి మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చాము. సిలువ ధ్యానములు చేస్తూ ఉన్నాము. 5 మాటలు మనం పూర్తి చేసుకున్నాము. ఈరోజు 6వ మాటగా ఆశీషారణ్ గారు ఒక పాట పాడి దేవుని పరుస్తారు. ఓకే. ఆశా శరణ్ పాస్టర్ గారు ప్రైజ్ పాట పాడండి. పల్లె చరణం బాగుంటారా? అలాగే అమ్మా. అందరికీ వందనాలండి. పాట పాడుకుందాం. కలువరిగిరిలో సిలువ దారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువ దారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను, ఈ దారి కానరాక సిలువ దరికి చేరాను. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను, ఈ దారి కానరాక సిలువ దరికి చేరాను. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారబోసి నీ ప్రాణ త్యాగంతో విడిపించితివా. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారబోసి నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. కలువరిగిరిలో సిలువ దారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువ దారి అయి వ్రేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని పాట ద్వారా దేవుని నామాన్ని ఆశా శరణ్ పాస్టర్ గారికి దేవుని నామంలో వందనాలు. మరి ఈరోజు 6వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ మాట మన మధ్యలో ఉన్నటువంటి పులుకూరి ఇమానియల్ పాస్టర్ గారు మార్కాపురం నుండి మనకు వివరించి వాక్య సందేశాన్ని అందజేస్తారు. అయ్యగారు వందనాలు. 6:05 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానం. మా వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ శిల్వ ధ్యానాలలో దేవుని సన్నిధికి చేరరావటం దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని కూడా దైవజనురాలు చదివింది. చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళదాం. దేవుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన మీ అత్యున్నతమైన నామమునకై స్తోత్రములయ్యా, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఉదయకాలపు వేళ మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థించటానికి, పాటలు పాడటానికి తండ్రి మీరు ఇచ్చిన కృప కొరకై, అవకాశం కొరకై స్తోత్రం. రాత్రికాలపు వేళ మా దేహాలకు కాల్సిన నెమ్మదిని, విశ్రాంతిని మీరు అనుగ్రహింపజేసి మరొక నూతన శుభదినాన్ని మాకందరికి మీరు అనుగ్రహింపజేసి ఈ ఉదయకాల సమయంలో ప్రభా యేసు వైపు చూస్తూనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా దినదినం అనుదినం మీ సన్నిధిలో చేరి ఇలాగు నేను స్తుతించి ఆరాధించి గణపరిచి తండ్రి మందరిని మీరు ఇలాగు తండ్రి చేర్చిన విధానం కొరకై స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి కొద్ది నిమిషాలు ప్రభావాలు ఇప్పుడును
అయోగ్యుడను, మీ వైపు వస్తూ మీ మాటలు వింటూ ఉండగా మీరే సహాయకుడిగా ఉండి నడిపిస్తారని కూడా నమ్మచ్చు. యేసయ్య అతి ఉన్నతమైన నామములో అది వేడుకుంటూ ప్రార్థిస్తూ నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన పావనమైన నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు అనుగ్రహింపజేసి దేవుడిచ్చినటువంటి ఈ శుభదినాలలో, ఈ లెంట్ డేస్లో ప్రతిరోజు దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించటం, పాటలు పాడటం, బైబిల్ చదవటం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం, ధన్యతని మనం ఎంచుకొని, అంత మాత్రమే కాదు, ఈ లెంట్ డేస్లో యేసు ప్రభు వారు శిలువలో పలికిన 7 మాటలను మనం ధ్యానం చేయటం కూడా దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం. శిలువలో పలికిన 7 మాటల్లో 5 మాటలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. 7వ మాటగా ఈరోజు చక్కటి దేవుని మాట వినే కృపను దేవాది దేవుడు మనందరికీ ఆయన అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. 7వ మాటలో యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో దైవజనురాలు చదవగా మనం విన్నాం. దేవాది దేవుడు సమాప్తమైనది అనే మాటను 7వ మాటగా, 6వ మాటగా సిలువలో పలకటం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ రూపిగా మానవ శరీరము దాల్చి మనుష్య కుమారునిగా పుట్టి ధరించుకొని తను తానే అర్పణగాను బలిగాను మనందరి నిమిత్తం ఆయన చేయబడ్డాడు. సిలువ ఆయన ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో హింసలు అనుభవించాడు. ఆ సిలువ శ్రమలోనే లేక సిలువ మీదలోనే యేసు ప్రభు వారు పలికినటువంటి 7 మాటలు చాలా విలువైనటువంటిది, చాలా అమూల్యమైనటువంటిది. ఒక వ్యక్తి మరణిస్తూ ఉన్నప్పుడు మరణ వాంగ్మూలంగా లేక ఆ చివరి మాటలు, మరణించేటప్పుడు చెప్పే చివరి మాటలు చాలా విలువైనటువంటివి. ఆ మాటలకు చాలా ప్రాధాన్యతనిస్తారు. ఒక మానవుడు మాట్లాడితేనే అంత ప్రాధాన్యతనిస్తే సృష్టికర్త, రక్షణకర్త, మహోన్నతుడు పాపాలను క్షమించటానికి పరలోకము నుండి భూలోకానికి దేవాతి దేవుడు వచ్చి ఉన్నాడు. అంత గొప్ప దేవుడు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు, తన నోటి నుండి పలుకుతూ ఉన్నప్పుడు ఆ మాటలకు ఇంకా ఎంత విలువ ఉండాలి, ఇంకా ఎంత గౌరవంగా ఉండాలి అన్న విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నిజమే, ఈ 7 మాటలు యేసు ప్రభు వారు భూమికి ఆకాశానికి మధ్యలో సిలువలో వేలాడుతూ ఆయన పలికినటువంటి మాటలు. 6 మాటల్లో మనం చదివినటువంటి మాటలో సమాప్తమైనది అనే మాట మనం చదువుతాం. ఈ మాటను మనం గ్రీకులో మనం ఆలోచన చేస్తే టెటెలెస్టాన్ అనే మాటను మనకు కనపడుతుంది. అంటే ఆ మాటకు ఇక ఏముంది, అంతా ముగించాను, లేకపోతే సమాప్తం అనే మాటలు మనకు కనపడతాయి. ఇక చేయటానికి ఇంకా ఏమీ లేదు, దేవుడు అప్పగించినటువంటి పనిని ఆయన సంపూర్ణముగా నెరవేర్చారు. ఇక దాన్ని కుదవబెట్టలేదు. రేపు చేద్దాంలే, లేకపోతే వచ్చే నెల చేద్దాంలే, లేక ఎప్పుడైనా వీలుంటే చేద్దాములే అనేటువంటి ఆ కొదువు అనేది లేకుండా సంపూర్ణంగా
ఆ పనిని ఆయన నెరవేర్చాడు. సిలువలో ఆయన కేక వేస్తూ సమాప్తమైనది, సమాప్తమైనది, విజయముతో కూడినటువంటి కేక, సంతోషముతో కూడినటువంటిది కేక. తండ్రి, నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణం చేశాను. నువ్వు నాకు ఏదైతే అప్పగించావో దానిని నేను సంపూర్ణం చేశాను, సంపూర్తిని చేశాను, ముగించాను అని సంతోషముతో, ఆనందముతో ఆయన విజయాన్ని పొంది కేక వేసినట్లుగా మనం చూస్తాం. నిజమే, దేవుడు ఏదైతే ఆయన పని అప్పగించాడో ఆ పనిని ఆయన ముగించాడు. ఆ పనిని ఆయన ముగించి సంతోషించాడు. బైబిల్ గ్రంథంలో ఆయన ఏ పనులు ఆయన చేశాడో లేక ముగించాడో కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తే దేవాతి దేవుడు ఇక్కడ మనకు ఒక చక్కటి మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తాడు. తండ్రి చిత్తమును సంపూర్ణం చేశాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఏ పని నిమిత్తమైతే పంపించాడో ఆ పనిని ఆయన సంపూర్ణం చేశాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో మనం చదివితే, యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. తండ్రి చిత్తాన్ని సంపూర్ణం చేశాడు, సంపూర్తి చేశాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఏమిటి తండ్రి చిత్తం అని మనం గమనిస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారే అన్నారు, ఆయన పని తుదముట్టించటం నాకు ఆహారమై ఉన్నది. లేకపోతే ఆయన పనిని ఆయన సంపూర్ణం చేశాడు. ఏ పని నిమిత్తమైతే ఆయన ఈ లోకానికి పంపబడ్డాడో, ఏ పని నిమిత్తమైతే తండ్రి అప్పగించాడో, ఏ ఉద్దేశముతోటైతే దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడో, ఆయన రావలసినటువంటి ఆవశ్యకమేంటో ఆ పనిని దేవుడు నెరవేర్చాడు. ఆ పని చాలా గొప్పది. ఆ పని ఎవరూ చేయలేనటువంటిది. అప్పగించిన పనిని ఆ నమ్మకంగా చేయటంలో ఉన్నటువంటి తృప్తి, సంతోషం చాలా గొప్పది. అందుకే జ్ఞాని అయిన సొలొమోను భక్తుడు అంటాడు కదా, కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలు అంటాడు. నిజమే, ఒక పనిని మనం ప్రారంభిస్తే ఆ పనిని ముగించే వారిగా ఉండాలి. అప్పగించినటువంటి వారు నమ్మకంగా వారు అప్పగిస్తారు. ఈ పని వీరు మాత్రమే చేయగలరు, వేరే వారు ఎవరూ చేయలేరు. కాబట్టి ఆ నమ్మకత్వాన్ని బట్టి పని అప్పగించినప్పుడు ఆ పనిని మనము నమ్మకంగా చేసేవారిగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభు వారికి పని అప్పగిస్తే ఆ పనిని ఆయన తుదముట్టించాడు. అదే ఆయనకు ఆహారం అంటాడు. ప్రతిదినం జీవించాలి అంటే, బ్రతకాలి అంటే ఆహారం ఎంత అవసరమో, నీరు ఎంత అవసరమో, అలాగే ఆ పని కూడా ముగించేంత వరకు, అయిపోయేంత వరకు ఆ జీవం కంటే లేక ఆ ఆహారం కంటే, నీటి కంటే ముందుగా వచ్చినటువంటి పనికి ఆయన ప్రాధాన్యతనిచ్చాడు. తండ్రి చిత్తాన్ని సంపూర్ణం చేశాడు. ఆయన అప్పగించినటువంటిని సంపూర్ణం చేశాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, తండ్రి చిత్తాన్ని సంపూర్తి చేశాడు. రెండవ మాటగా మనం ఆలోచన చేస్తే,
ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేశాడు. ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేశాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం, రోమాపత్రిక 10వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదివితే, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. అంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, సంపూర్ణంగా నెరవేర్చాడు. దాన్ని కొట్టివేటకు నేను రాలేదు, కానీ దాన్ని నెరవేర్చటానికే నేను వచ్చాను. ధర్మశాస్త్రము ఏదైతే చెప్పిందో లేక దానిని నెరవేర్చటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. తండ్రి చెప్పాడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆ పనిని సంపూర్ణం చేస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే, విమోచన కార్యాన్ని సంపూర్ణం చేశాడు. మానవుణ్ణి విమోచించటానికి, మానవుణ్ణి విడుదల చేయటానికి, మానవుణ్ణి పాప శాపములో నుండి, ఆ బందీ గృహములో నుండి తప్పించటానికి, విడుదల చేయటానికి విమోచన కార్యాన్ని ఆయన సంపూర్తి చేశాడు. ఎఫెసీ పత్రిక చదవండి. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో మనం చదివితే, ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉంది. దేవుని కృప మహా ఐశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆమేన్. దేవునికి స్తోత్రం. విమోచన కార్యాన్ని ఆయన సంపూర్తి చేశాడు. ఎలా సంపూర్తి చేశాడు అని మనం గమనిస్తే, ఆయన రక్తము వలన మనమును ఆయన విమోచించాడు. ఆయన రక్తముతో మనమును కొన్నాడు. ఆయన రక్తముతో మన ప్రతి పాప శాపాన్ని ఆయన విడుదల చేశాడు. ఆయన రక్తము చిందించకపోతే మనకు పాప క్షమాపణ ఉండదు. ఆయన రక్తముతో మనములను కడగకపోతే మనలో ఉన్న పాప శాపములు దూరం కావు. ఒక చిన్న పిల్లవాడు ఎక్కడో ఒక స్థలములో ఉంటూ ఉన్నప్పుడు, వాని తండ్రి ఏదో బయటికి వెళ్ళినప్పుడు అతను అటు ఇటు తిరిగి ఒకని దగ్గరికి వెళ్తాడు. వారి దగ్గర ఉన్నటువంటి వస్తువును ఆ చిన్న పిల్లవాడు పగలగొడతాడు. అయితే ఆ చిన్న పిల్లవాడిని ఆ యజమాని అంటాడు, అతన్ని నేను ఏదో ఒకటి చేయాలని తరుముకుంటూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నప్పుడు తండ్రి ఎదురవుతాడు. ఏం జరిగింది నానా, ఏం జరిగింది బాబు అంటే, పిల్లవాడు చెప్తాడు, నానా నేనేదో తెలియక ఆ వస్తువును నేను పగలగొట్టాను, అది కింద పడిపోయింది, దాని నిమిత్తం నన్ను తరుముకుంటూ కొట్టాలని లేకపోతే చంపాలని నన్ను తరుముతున్నాడు నానా అంటే, ఆ తండ్రి ఆ యజమాన్ని ఆపాడు. నీకేం కావాలి అంటే, రక్తాన్ని నేను కళ్ళ చూడాలి అన్నాడు. అయ్యో చిన్నపిల్లవాడు కదా, ఎలా కొడతావయ్యా, ఎలా చంపుతావంటే, వినను, ఆ పిల్లవాని రక్తాన్ని నేను కళ్ళ చూడాలి అని పదే ఆ పట్టుబట్టి అంటూ ఉంటే, సరే నీ ఇష్టం అని అన్నప్పుడు అతని మీదకి ఒక రాయి విసురుతాడంట. ఆ చిన్నపిల్లవాని మీద కొట్టడానికి రాయి విసిరితే దానికి బదులుగా తండ్రి తల అడ్డం పెట్టాడు. అతని తల గాయమైంది, రాయి తగిలినప్పుడు గాయమైంది. అతని తలలో నుంచి రక్తం కారటం ప్రారంభించింది. యజమాని అన్నాడు, ఆయన ఆ పిల్లవాడు కదా శిక్షించబడాలి, ఆ పిల్లవాడిని కదా నేను కొట్టింది, నువ్వెందుకు అడ్డుపడ్డావు
అని అంటే తండ్రి అన్నాడంట, నీకు రక్తం అవసరం, నువ్వు రక్తం కనజూడాలి అనుకున్నావు కదా, కాబట్టి నేను అడ్డుపడ్డాను. ఇక నువ్వు రక్తాన్ని చూసావు కాబట్టి, కళ్ళ చూసావు కాబట్టి నువ్వు వెళ్ళిపో, నీ పని అయిపోయిందని చెప్పినప్పుడు అతను వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నటువంటి భావం ఏంటంటే రక్తము విమోచించేది, విడుదల చేసేది. అందుకే యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తుంది అని మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయంలో మనం చదువుతాం. యేసు రక్తం ప్రతి పాపమును, ప్రతి శాపమును దూరం చేస్తూ ఉంది, కడిగి వేస్తూ ఉంది, శుభ్రం చేస్తూ ఉంది. అలాగైతే ఆయన రక్తము వలన మనకు ఆయన విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ ఆయన కలిగించాడు. మన అపరాధములకు ఆయన క్షమాపణ కలిగించాడు. రక్షణ కార్యాన్ని ఆయన సంపూర్ణం చేశాడు. మానవునికి దేవునికి ఉన్నటువంటి అగాధం పాపం, ఆ రక్షణ లేకుండా మానవుడు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు రక్షించటానికి, ఆ పాప శాపల నుండి విడుదల చేయటానికి ఆ కార్యాన్ని ఆయన సిలువలో ముగించాడు. 4వ విషయం మనం ఆలోచన చేస్తే, పాపపు దోషాలను ఆయన సంపూర్ణం చేశాడు. పాపంలో నుండి, దోషాల నుండి ఆయన మానవాళిని సంపూర్ణం చేశాడు. పేతురు పత్రిక 3వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో మనం చదివితే, 19వ వచనాన్ని మనం చదివితే, 3వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో మనం చదివితే, ఆత్మ విషయములు దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టు నిండినప్పుడు, పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆత్మ విషయములో బ్రతికింపబడి పాప విషయములో ఒక్కసారే శ్రమ పడాను. దేవాది దేవుడు మనమును ఆత్మ విషయములో బ్రతికించాడు. మనమును బ్రతికించి ఆయన శ్రమపడ్డాడు. పాప దోషములో నుండి సంపూర్ణంగా ఆయన మనందరినీ, లోకములో ఉన్న వారిని అందరినీ దేవాతి దేవుడు ఆయన బ్రతికించెను. దాన్ని సంపూర్ణం చేశాడు. దేవాతి దేవుడు సంపూర్ణం చేశాడు. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనాన్ని కూడా మనం చదివితే, దేవుడు చక్కటి మాటను అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయం 38వ వచనంలో, నా ఇష్టం నెరవేర్చుటకు నేను రాలేదు గాని నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. ఆ మాట మనం చదివితే, నా ఇష్టం నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకును పరలోకము నుండి దిగి వచ్చి తిని. దేవుని చిత్తం నెరవేర్చటానికి, దేవుని మాట నెరవేర్చటానికి, దేవుడు పంపిన పనిని నెరవేర్చటానికి ఆయన దిగి వచ్చాడు. ఎక్కడి నుండి దిగి వచ్చాడు అంటే పరలోకము నుండి దిగి వచ్చాడు. అక్కడ ఒక చక్కటి మాట మనం చదివితే, ఆయన ఇష్టానుసారంగా ఆయన రాలేదు. ఆయన ఇష్టానుసారంగా ఏ పని చేయలేదు. నేను వచ్చాను, నా ఇష్టానుసారంగా నేను ఉంటాను, నేను జీవిస్తాను, నేను బ్రతుకుతాను, ఈ లోకంలో ఉంటాను అని ఆయన ఎప్పుడు ఆలోచన చేయలేదు. అందుకే భక్తుడు జ్ఞాపకం చేస్తాడు కదా, నా ఇష్టం నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి ఆయన రాలేదు, కానీ తండ్రి
తండ్రి చిత్తమును నెరవేర్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. కుమారుడైన యేసు ప్రభువారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు పరలోకము నుండి ఆయన దిగివచ్చి తండ్రి సన్నిధి నుండి, స్తుతుల నుండి, సింహాసనము నుండి, ఆ పరలోకపు ఆనందము నుండి, సంతోషము నుండి దేవుడు దిగి వచ్చి మానవాళిని తన హక్కున చేర్చుకోవటానికి ఆ పనిని, దేవునికిని మానవునికి ఉన్నటువంటి ఆ అగాధాన్ని దేవుడు సంపూర్ణంగా రక్షణ భాగ్యాన్ని దేవుడు ఇవ్వటానికి, లేక ఆ పనిని ముగించటానికి ఆయన దిగి వచ్చారు. చాలా విషయాలు దైవ గ్రంథంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన పనిని సమాప్తం చేశాడు. ఆ పని ఇక మిగిలి ఉండలేదు. దేవుడు ఏదైతే ఆ పనిని అప్పగించాడో, తండ్రి అయిన దేవుడు ఏ పని అయితే ఆయన చెయ్యమని చెప్పాడో ఆ పనిని ఆయన సంపూర్ణంగా నెరవేర్చి దేవుని నామాన్ని ఘనపరిచినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఇంకా కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో మనం చదివితే ఆయన ఉద్దేశం నెరవేర్చుటకు ఆయన ఉద్దేశాలను సఫలము చేశాడు. తండ్రి అయిన దేవుడు ఏ ఉద్దేశమైతే ఆయన కలిగి ఉన్నాడో, ఏ తలంపు అయితే కలిగి ఉన్నాడో, ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నాడో, ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో, ఆయన పంపిన పనిని ఆయన సఫలం చేశాడు. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాడు. ఆ పనిని ఆయన సమాప్తం చేశాడు. దానిని ఆయన ముగించాడు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, ఈ ఉదయకాలపు వేళలో, ఈ ప్రాతకాలపు వేళలో సిలువలో పలికిన 6వ మాట విజయముతో కూడినటువంటి కేక, ఆనందముతో కూడినటువంటి కేక. అయ్యా, నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తిగా చేశాను. ఇక దాన్ని నేను మరలా మరొకరు చేయటానికి ఆ పనిని నేను మరొకరికి అప్పగించలేదు. ఆ పనిని నేను సంపూర్ణం చేశాను అని దేవాతి దేవుడు విజయముతో కూడినటువంటి కేకను ఆనందంగా, సంతోషంగా ఆ పనిని నేను సంపూర్తి చేశానని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మాటలో, ఒక చిన్న మాటలో మనము గమనించవచ్చు. చాలా 7 మాటలు కొన్ని పెద్దవిగా ఉన్నాయి, కానీ సమాప్తమైనది అని ఒక చిన్న మాట ఇందులో మనకు కనపడుతుంది. ఆ సమాప్తము చేసిన దేవాతి దేవుడు ఏమేమి సమాప్తం చేశాడో మనము గమనిస్తూ ఉన్నాం. తండ్రి చిత్తమును సంపూర్తిగా నెరవేర్చి ఆ పనిని ఆయన సమాప్తం చేశాడు. ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేశాడు. ఆ పనిని ఆయన ముగించాడు. విమోచన కార్యాన్ని ఆయన సంపూర్ణం చేసి ముగించి దేవుణ్ణి మహిమపరిచాడు. పాపపు దోషాలను సంపూర్ణం చేసి ఆ పనిని ఆయన ముగించాడు. మాత్రమే కాదు, ఆయన ఉద్దేశాలను సఫలము చేసి ఆ పనిని ఆయన ముగించాడు. దేవాది దేవుడు చక్కగా ఏ పనైతే అప్పగించాడో ఆ పనిని ఆయన సంపూర్ణం చేశాడు. ఒక మాట మనం చదువుకున్నటువంటి సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట మీకు అలాగూ జ్ఞాపకం చేస్తా. సౌలు చనిపోవటానికి కారణం చంపివేసినటువంటి వారు అమాలేకీయుడు. దేవుడు చెప్పాడు, అమాలేకీయులను మీరు నిర్మూలన చెయ్యి, ఎవరిని ఉంచవద్దు, దేనిని ఉంచవద్దు, ఆ జనాంగాన్ని భూమి మీద లేకుండా నీవు నిర్మూలన చేయమని
అమాలేకీయులను నిర్మూలం చేయమని దేవుడు సౌలుకు చెబితే కొందరిని చంపాడు, కొందరిని ఉంచాడు, కొన్నిటిని చంపాడు, కొన్నిటిని ఉంచాడు. అయితే మెటుకు ఎవరినైతే నిర్మూలన చేయమని దేవుడు చెప్పాడో ఆ పనిని ఆయన చేయలేదు. దేవుడు చెప్పిన పనిని సౌలు చేయలేదు. భూమి మీద అమాలేకీయులు బ్రతికే ఉన్నారు కొంతమంది. ఎవరినైతే నిర్మూలన చేయమని దేవుడు చెప్పాడో వారిని నిర్మూలన చేయలేదు, ఆ పనిని సంపూర్తి చేయలేదు, ఆ పనిని ముగించలేదు. కానీ దాన్ని కొంచెం కాబట్టి ఏ అమాలేకుడైతే భూమి మీద లేకుండా చేయమని దేవుడు చెప్పాడో వారిని ఉంచాడు. వారి చేతిలోనే సౌలు హతుడైపోయాడు, చంపబడ్డాడు. సమూయేలు 2వ గ్రంథంలో మనం ఆ మాటలను మనము చదువుతాం. నువ్వు ఎవరివి అని దావీదు రాజు అడిగితే నేను అమాలేకీయుడను. ఏ పనైతే దేవుడు అప్పగించాడో ఆ పనిని మనం సమాప్తం చేయాలి, ముగించాలి. ఇక దాన్ని వాయిదా వేయటం లేక దాన్ని ఏదోలే అన్నట్లుగా మనం ఉంచితే అదే మనకు ఉరి అవుతుంది. సౌలుకు అదే ఉరి అయ్యింది. సౌలు చంపలేదు కాబట్టి ఆ వ్యక్తి వచ్చి సౌలును చంపాడు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి మాట ఏంటంటే దాన్ని మనము ముగించకపోతే, ఏ పనైతే అప్పగించిన పనిని మనం ముగించకపోతే అదే మనకు ఉరి అవుతుంది, శాపం అవుతుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అప్పగించినటువంటి పనిని సంపూర్ణం చేశాడు. చివరి మాటలుగా మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను నెరవేర్చి భూమి మీద నిన్ను నేను మహిమపరిచితిని. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను నెరవేర్చి సంపూర్ణము చేసి భూమి మీద నిన్ను నేను మహిమపరిచితిని. చక్కటి మాట దేవాది దేవుడు జ్ఞాపకం చేశాడు. ఇక చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, నాకు అప్పగించిన పనిని నేను ఏం చేశాను అంటే సంపూర్ణం చేశాను, ముగించాను, సమాప్తం చేశాను. ఇంకా చేయటానికంటూ పని ఏదీ లేదు. చేయటమే కాదు, అప్పగించిన పనిని చేయటమే కాదు, దాన్ని నేను ముగించి భూమి మీద నిన్ను నేను మహిమపరిచితిని. దేవుడు అప్పగించినటువంటి పనిని చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏ కార్యాలు వేటిని ఆయన ముగించాడో వాటినన్నిటినీ మనము కొన్ని చిన్న విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా చాలా విషయాలు దేవుడు నెరవేర్చినట్లుగా, ముగించినట్లుగా మనం మరి విశేషంగా మానవాళిని దేవాది దేవునికి మానవునికి ఉన్నటువంటి అగాధాన్ని, ఆ పాపాన్ని దేవుడు దూరం చేసి రక్షణ కార్యాన్ని, పాపాన్ని సమాప్తం చేసి రక్షణ కార్యాన్ని ఆయన ప్రారంభించాడు. ఈ యోహాను సువార్తలోనే మనం చదివితే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, ఆ పని చాలా గొప్పది. పంపినవాడు ఉన్నతమైన వాడు, వచ్చినటువంటి దేవుడు కూడా పరిశుద్ధుడైనటువంటి వాడు. తండ్రి చెప్పాడు, కుమారుడు ఆ పని నెరవేర్చాడు. నెరవేర్చుట ద్వారా తండ్రికి ఏం కలిగింది అంటే మహిమ కలిగింది. అప్పగించిన పనిని తూచా తప్పకుండా, దాన్ని మిగిల్చకుండా, మరొకరికి అప్పగించకుండా, మరొకరు చేయటానికి వీలు లేకుండా ఇక ఆ పని తుదముట్టించాడు. ముట్టించడమే కాదు, ఆ పని ద్వారా దేవుడు మహిమపడ్డాడు, దేవుణ్ణి మహిమపరిచాడు. ఒకవేళ ఆ పని చేయకపోతే తండ్రి
తల్లిదండ్రులైనటువంటి వారు బిడ్డలకు ఒక పని అప్పగిస్తే ఆ తల్లిదండ్రులు అప్పగించినటువంటి పనిని బిడ్డలు చేయకపోతే ఒక నిరాశ, తృప్తి ఉండదు, సంతోషం ఉండదు. అయ్యో, నేను చెప్పినటువంటి పనిని నా బిడ్డలు చేయటం లేదే, ఆ పనిని కొదవ పెడతారు, ఆ పనిని నేను మరలా వచ్చి చేయాలి అంతో ఇంతో అని తల్లిదండ్రులు విచారిస్తూ ఉంటారు. కానీ పరమ తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి నువ్వు ఆ పని చెయ్యాలి, ఆ పనిని నీకు అప్పగించాను అంటే చిత్తము ప్రభువా, చిత్తము ప్రభువా అని భూలోకానికి వచ్చాడు. ఆ పనిని ఆయన సంపూర్ణం చేశాడు. ఆ పని చేయటానికి దేవుడు ఎంతగా ఇబ్బంది పడ్డాడో, ఆయన శ్రమ పడ్డాడో, ఆయన వేదన పడ్డాడో. 33.5 సంవత్సరాలు భూమి మీద ఆయన జీవించాడు. ఆ పనిని సంపూర్ణం చేయటానికి, సమాప్తి చేయటానికి ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికాడండి. ఈ 3.5 సంవత్సరాలలో పరిచర్య చేశాడు. ఈ మిగతా ఆఖరి గడియల్లో లేక ఆఖరి గంటల్లో ఎంత వేదనను నొందాడు, ఎంత బాధను నొందాడు. తల నుంచి అరికాలు వరకు, తలలో ముళ్ళ కిరీటం, చేతులలో మేకులు, దేహములో కొరడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపు పోటు, అరికాలలో మేకులు చీలలు నాటారు. రోమా సైనికులకేమో దేవుడు తన దేహాన్ని అప్పగించాడు, ఆత్మను తండ్రికి అప్పగించాడు. తండ్రి దగ్గర ఆత్మ ఉంది, తండ్రికి ఆత్మను అప్పగించాడు. దేహాన్నేమో ఇది నీ ఇష్టం, ఈ దేహం మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అంటే వారి ఇష్టం వచ్చినట్లు ఆయనను కొట్టడం, వారి ఇష్టం వచ్చినట్లు ఆయనను దూషించటం, వారి ఇష్టం వచ్చినట్లు ఆయనను బాధించటం, పిడిగుద్దులు గుద్దటం, చంప వెంట్రుకలు లాగటం, ఆయనను హేళన చేయటం, వారి ఇష్టం వచ్చినట్లు చేశారు. వారి ఇష్టం అన్నట్లుగా దేహాన్ని వారికి అప్పగిస్తే వారు ఇష్టం వచ్చినట్లు చేశారు. ఆ పనిని ఆయన సంపూర్ణం చేశాడు. ఏది ఏమైనా తండ్రి అప్పగించినటువంటి పనిని ఆయన నెరవేర్చాడు కాబట్టే భూమి మీద దేవుణ్ణి మహిమపరిచాడు. అక్కడిగా దేవాది దేవుడు మనకు కూడా ఒక పనిని ఆయన అప్పగించాడు. అది ఏ పనైనా కావచ్చు, చిన్న పనైనా కావచ్చు, పెద్ద పనైనా కావచ్చు. మనము చేయవలసినటువంటి పనిని మాత్రమే దేవుడు మనకు ఆయన అప్పగిస్తాడు. మనము చేయలేని పనిని ఆయన మనకి ఎన్నడూ అప్పగించరు. మనము సామర్థ్యము కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి పనిని మాత్రమే ఈ పనిని వారు చేస్తారు అంటేనే దేవుడు ఆ పనిని అప్పగిస్తాడు. కానీ చెయ్యని పనిని దేవుడు ఎప్పుడూ మనకు అప్పగించాడు, మానవాళికి దేవుడు అప్పగించాడు. ఆ పని ఏమిటి అని మనం గమనిస్తే మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని ఆనాడు శిష్యులకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. మీరు వెళ్ళండి అని దేవుడు చెప్పాడు. ఈనాడు మనములను కూడా లోకములో పాపశాపములతో నింపబడి పాపదోషముతో ఉన్నటువంటి మనములను రక్షించి పావనపరిచి పరిశుద్ధపరిచి దేవుడు మనకు కూడా ఒక పనిని ఆయన అప్పగించాడు. ఆ పని ఏ పనైనా కావచ్చు. ఏ పనైనా అంటే దేవుని మందిరములో పరిచర్య చేసే పనైనా కావచ్చు, దేవుని సన్నిధిలో ఊడ్చే పనైనా కావచ్చు, సాపలు వేసే పనైనా కావచ్చు, సువార్తను ప్రకటించే పనైనా కావచ్చు, చిన్న పనైనా పెద్ద పనైనా. అపోస్తుల కార్య గ్రంథములో ఆనాడు శిష్యులు యవనస్తులకు దేవుడు పనులను అప్పగించారు. వారు నమ్మకంగా చేశారు. ఆత్మపూర్ణులై వారు పనిని అప్పగించారు.
వారు ఏ పని మొదటిగా అప్పగించారు అంటే బల్ల దగ్గర పనులను ఆయన అప్పగించాడు. బల్లల యొద్ద పరిచర్య అప్పగించాడు. అంటే భోజనం వడ్డించటం, భోజనం పెట్టడం వారికి అప్పగించారు. అయితే ఈనాడు బల్ల దగ్గర ప్రసంగం చేసే పరిచర్యలు కావాలని చాలా మంది కోరుకునేవారు లేరా అంటే ఉన్నారు. కానీ ముందు దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి. చిన్న పరిచర్య, బల్లల దగ్గర ఆ భోజనాలు పెట్టే పరిచర్య, మందిరములో పరిచర్య చేసే వారిగా ఉంటే దేవుడు హెచ్చించి మన సామర్థ్యం, మన శక్తిని ఆయన తెలుసుకొని ఆయన ఎరిగి ఆ పనిలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు గొప్ప పనిని, సువార్తను ప్రకటించే పనిని దేవుడు మనకు ఆయన అప్పగిస్తాడు. అయితే మనందరికీ కూడా, లేక లోకంలో ఉన్న నమ్మిన వారందరికీ పనిని దేవుడు అప్పగించాడు. తండ్రి అయిన దేవుడు ఆ పనిని ఆయన ముగింపు చేశాడు, సమాప్తం చేశాడు. ఈ మనకు అప్పగించిన పనిని కూడా, చిన్న పనైనా పెద్ద పనైనా ఏ పనైనా, మనకు పని అప్పగించినటువంటి దేవాతి దేవుడు ఎప్పుడైతే భూమి మీద మహిమపరిచాడో పనిని చేసి, నీవు నేను మనందరము కూడా అలాగూ ఇచ్చినటువంటి పనిని మనము నెరవేర్చి చేసి దేవుణ్ణి మహిమపరిచే వారిగా, ఘనపరిచే వారిగా ఉంటే ఆ పని ద్వారా ఆ పని ఇచ్చిన దేవుడు సంతోషపడతాడు. పని నెరవేర్చిన మనము కూడా సంతోషంగా తృప్తికరంగా లోకంలో నుండి మనం వెళ్ళిపోయినప్పుడు సంతోషాన్ని, అనుభూతిని మనము పొందవచ్చు. ఒక మాట ఊరికలా జ్ఞాపకం చేస్తాను. తిమోతి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు లేక 17వ వచనాన్ని మనం చదివితే, 4వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదివితే, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహపు నోటి నుండి తప్పింపబడి తిని. దేవుడు మనకు పని అప్పగించాడు. ఆ పనిని మనము సక్రమంగా చేస్తూ ఉన్నప్పుడు, ఆ పనిలో మనము చేస్తూ ఉన్నప్పుడు, ఆ కార్యాలను మనము జరిగిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన ప్రక్క నుండి పౌలును బలపరిచాడు. అపోస్తలుడైన పౌలును బలపరిచాడు, ఆత్మపూర్ణిగా చేశాడు. అప్పగించిన పనిని ఆయన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను. ఆనాడు అపోస్తలుడైన పౌలును బలపరిచిన దేవుడు ఆనాడు నిన్ను నన్ను మనందరినీ ఆయన మన ప్రక్క నుండి, మన దగ్గర ఉండి దేవుడు బలపరుస్తాడు. ఒకవేళ ప్రభు సన్నిధికి వెళితే, ప్రభు పిలిచి ప్రభు సన్నిధిలో కనపడితే, నమ్మకమైన మంచి దాసుడాలా, నేను నీకు అప్పగించినటువంటి పనిని మీరు సంపూర్ణంగా ముగించారు అని దేవుడు ఆయన సన్నిధిలో మెచ్చుకునే వారిగా, మెప్పును పొందేవారిగా దేవుడు మనల్ని ఉంచుతాడు. అట్టి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయునుగాక. సమయం ఇచ్చినటువంటి దైవజనుడికి, ధనరాజయ్య గారికి, చేరవచ్చిన ప్రియులందరికీ దేవాతి దేవుడు మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికి వందనాలండి. ఆమేన్. నీ శాపం తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు,
మరణమైన జీవమైన నిన్ను విడువడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 9వ వచనం ప్రకారము అందుకు యేసు పగళ్ళు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును, కనుక తొట్రుపడడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 4 పగలున్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చేయలేడు. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని మనను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. పగలున్నది పని చేయడానికి. రక్షణ స్వార్థ శిలువ గాథను వినిపించుట, రక్షణ స్వార్థ ప్రకటించుట మనము చేయవలసిన పని. మనకున్నది. రాత్రి వచ్చుచున్నది, అప్పుడే వాడును పని చేయలేడు. యుగ సమాప్తి వరకు పగలున్నది. పగలు ముగిసిపోయి రాత్రి వచ్చే సమయం ఉన్నది. రాత్రి చాలా గతించి వేకువ కావటానికి చాలా కొద్ది సమయమే మిగిలి ఉన్నది. పగలున్నంత వరకు మనం పని చేయాలి. యేసు శిలువ వార్త ప్రకటించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమాప్తమైనదని కేక వేసి మనలో పలికిన మాట 6వ మాట చక్కగా సవివరంగా మనందరికీ బోధపరిచిన పాస్టర్ గారు పులుకూరి మానేలు గారు మార్కాపురం నుండి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గాడ్ బ్లెస్ యూ. నాగలింగేష్ గారు, పాస్టర్ నాగలింగేష్ గారు దోన్ నుండి, కర్నూలు జిల్లా. అయ్యా, ఒక మాట ప్రార్థన చేస్తారా? పరిశుద్ధ ప్రేమైన దయగల తండ్రి, నాయన మీ నామనకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ ఉదయకాల సమయాన్ని మీ నామనందు ప్రార్థించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని, సహాయాన్ని బట్టి వందనాలు నాయన. మరి అన్నారు పులుకూరు ఇమానియల్ గారు, నాయన మీ నామనందు మీరు సిలువలో పలికినటువంటి 6వ మాటను ఈ దినంన మా మధ్యన పంచుకొని ఉన్నారు. నాయన అన్నగారికి ఇచ్చినటువంటి ఆ జ్ఞానపు మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మా మధ్యన పంచుకున్నారు. ఆ పంచుకొనబడినటువంటి మాటలు నాయన మరి మా హృదయంలో ఎందుకు ఫలించలాగిన సహాయం దయచేయండి. ఇదిగో మీరు మా కొరకై ఏర్పాటు చేసినటువంటి దినములన్నిటినీ, పనులన్నిటినీ సమాప్తం చేసుకొని మేము కూడా నాయన మీ బిడ్డ వల్లే, క్రీస్తు వల్లే మా పనిని తుదముట్టించుకొని మీరు అనుగ్రహించి పరలోక రాజ్యం నందు అడుగుపెట్టుటకు సహాయం నుంచి తృప్తిపరచండి. దయగలదేవ అనేకులకు మాదిరికరంగా జీవించుటకు మాకును సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాను. అలాగే నన్ను రేపటి దినంన నాయన మరి 7వ మాటను పంచుకొనబడుతున్నట్టు బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని చక్కగా వాడుకోమని మీ కృపలను బట్టి వేడుకుంటున్నాను. రేపటి దినంలో జరుగుతున్నటువంటి పండుగ కార్యక్రమాన్ని, ఆదివారం దినంలో జరుగుతున్నటువంటి పండుగ కార్యక్రమాన్ని గొప్పగా జరిపించుకొని ఆనందింపచేయండి. జరగనైనటువంటి హిందీ సెషన్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని చక్కగా జరిపించమని వేడుకుంటున్నాను. నాయన మరి మీట్లో లాగిన్ అయినటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని, అవన్నీ బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబంలో యొక్క అవసరతలన్నీ మీరు తీర్చమని, స్వస్థతలు అనారోగ్యంలో ఏవైనా ఉండేలా అనారోగ్యం సైతం నాయన తీర్చి నాయన మరి స్వస్థపరిచి తృప్తిపరచమని మీ కృపలను బట్టి వేడుకుంటున్నాను. ఇలా సమస్త మీ చేతులకు అప్పు చెప్పుకుంటూ మహిమ మీరు పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి పొందుకున్నాం మా తండ్రి. ఆమేన్.
ప్రార్థన చేసి మనందరి నిమిత్తము ప్రభువును వేడుకొనిన పాస్టర్ నాగలింగేష్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రేపు కూడా సమయానికే రావాల్సిందిగా ప్రియులైన వారిని అందరినీ మనవి చేస్తున్నాం. సమయానికే రావాలి. 5 గంటల కల్లా వేకువ జాము 5 గంటల కల్లా రావాలి. అందరికీ సవినయంగా చేతులు జోడించి మనవి చేస్తున్నాం. రేపు మన మధ్యలో అమెరికా దేశం నుండి సిస్టర్ కెజియా గారు 6 మాటల సంక్షిప్త సందేశంతో పాటు 7వ మాటను కూడా వివరంగా పంచుకుంటారు. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ఇప్పుడు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము లోకములో నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన మేడల అపరాధము చేసిన వారిని మేము క్షమించున్నాము. దూరం ఏకాదశుడు తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మానేల్ గారు కానీ సందేశం గారు ఆశీర్వాదం కూడా విడుదల చేయండి. తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం నడిపించబడుతున్నటువంటి దాసునికిని దాసురాలకిని చేరవచ్చిన నిబిడలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. వందనాలండి, అందరికి వందనాలు. आइए हमारे बीच में पास्टर विश्वनाथ प्रसाद जी इंतजार में है, तैयार में है नेतृत्व करने हमारे, ताकि हम हिंदी सभा आरंभ करने जाएंगे। पास्टर विश्वनाथ प्रसाद जी जगदीशपुर बिहार से, बेतिया जिला से आपका स्वागत है। हे हमारे पिता स्वर्ग और धरती के स्वामी, पिता पुत्र पवित्र आत्मा, सनातन के प्रभु, जीवित खुदा, मंडली के साथ दीन और नम्र बन के खुदावन आपके अनुग्रह के सिंहासन में आए हैं। आप ही से बल कुवत मांगते हैं, आप ही से दया की याचना करते हैं, आप ही